మా సైన్స్‌లో పేషెంట్ ఏదైనా అట్లా చెప్తే, ఇప్పుడు నేను పోతున్నాను అన్నాడు అనుకోండి పేషెంటు, చెప్పాడంటే ఒప్పుకోము. హ్మ్. ఏ ఊరుకోవే పోవటం ఏంటి? ఎక్కడ తెలుస్తుంది ఎవడో పోయే వరకు నువ్వు ఇయన్నీ చెప్తా ఉన్నాడు. బట్ ఐ హావ్ సీన్ పీపుల్ వెన్ దే సెడ్ వి ఆర్ గోయింగ్ టు డై అండ్ వి ట్రైన్ ఎవ్రీథింగ్ దే డైడ్. సో అందుకే నేను అన్నాను సైన్స్ అనేది ఏంటంటే సైన్స్ కెన్ నెవర్ రీచ్ ది మనకు అర్థం కెన్ కాని నెవర్ ఒక వి ప్రపంచం. కెన్ ఓన్లీ కాపీ ద నేచర్. యాహ్! వి కాంట్ రిప్లేస్ ద నేచర్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కేసే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 3 మంత్స్ బ్యాక్ టోటల్ బాడీ చెకప్‌కి వెళ్లారు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు. షుగర్ మాత్రం హై ఉందండి. అది ఒక్కసారి మీరు తగ్గించుకోండి అని చెప్పారు డాక్టర్లు. అంతా ఓకే ఉంది. హార్ట్, లంగ్స్ అన్నీ లివర్ దగ్గర నుంచి మొత్తం అంతా కిడ్నీస్ అంతా బానే ఉన్నాయండి. ఇబ్బందేం లేదన్నారు. ద థింగ్ ఈజ్ ఆయన మాత్రం ఓ రోజు పొద్దున్నే ఫోన్ చేసాడు. జస్ట్ 2 మంత్స్ అయిందంతే. అంజలి నాకొక మంచి అడ్వొకేట్ కావాలి అర్జెంట్‌గా అని అన్నారు. అంటే ఇప్పుడెందుకండి మీకు అని అన్నాను. లేదు వాళ్ళకొక మెంటల్లీ ఛాలెంజ్డ్ బాబున్నాడు. ఒక అబ్బాయి యూఎస్‌లో చదువుకుంటున్నాడు. ఇంకొక అమ్మాయి చదువుకుంటుంది. మొత్తం ముగ్గురు పిల్లలు వాళ్ళకి. మేము గనక ముందు చనిపోతే మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? సో, వాళ్ళకొక ప్లేస్ ఉంది. వాళ్ళకింత అమౌంట్ కట్టేస్తే జీవితాంతం వాళ్ళు చూసుకుంటారు. వీడు కాలం చేసేంత వరకు. అది పే చేయాలి. మా పిల్లల పేరు మీద, మా ఆవిడ పేరు మీద ఇవ్వాల్సినవన్నీ రాసేయాలి నేను అర్జెంట్‌గా అన్నాడు. ఇప్పుడేమవసరం నిన్ననే 49 ఇయర్స్ అండ్ ఈ థాట్ ఆఫ్ ఇట్. అనంటే ఇప్పుడేమవసరం మీకంతా బానే ఉంది. నిన్ననే గదా! తను మీరెళ్లి చెక్ చేసుకున్నారంటే, నో, నో. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ కమింగ్ ఆన్ మై మైండ్. వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ సార్. ఓ మై గాడ్! వాట్ సైన్స్ కెన్ ఎక్స్‌ప్లెయిన్ దిస్? ఎగ్జాక్ట్‌లీ. వాట్ సైన్స్ కెన్ ఎక్స్‌ప్లెయిన్ దిస్? నేను నిన్న బెంగుళూరు ఫ్లైట్ ఇలా దిగుతున్నాను. కాల్. నాకసలు ఒక్క సెకను ఎన్ అంటే ఎంత సెన్స్ వాడు భగవంతుడు ముందే ఇచ్చేసారు. ఒక్క సెకన్ అనిపిచ్చేసింది నాకు. These are the examples that tell us there's something more than what we know, much more than what we know. Oh my God! అంతేనండి ఇవన్నీను చాలా అన్సర్టనిటీస్ ఉంటాయి. ఇవన్నీ వీ హావ్ టు లివ్ విత్ దెమ్. వీటన్నిటికీ ఎక్స్‌ప్లనేషన్ మనం ఎతుక్కుంటా ఉంటాం. ఇదే క్వెషన్ బహుశా ఇప్పుడు ఓ 40, 50 ఏళ్ల తర్వాత కూడా మన ఇద్దరి ప్లేస్‌లో వేరే వాళ్ళుండి ఇదే క్వెషన్స్ అడుగుతారు. వాళ్ళు ఇది కాకపోతే ఇంకో డిఫరెంట్ వర్షన్‌లో చెబుతారు. ఓకే. డిఫరెంట్ వర్షన్‌లో చెప్తారు. బట్ ఇంకొంచెం ఇప్పుడు ఏంటంటే 43% అన్నోన్ దానికి 35% అన్నోన్ అవుతుందేమో గానీ, ఇప్పుడు సైన్స్ కెన్నాట్ ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మినిట్ బై మినిట్. బట్ ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ వచ్చిన తర్వాత మానిటరింగ్ పెరుగుతుంది. ఇప్పుడు మనకి చేంజెస్ అన్నీ కూడా ఇప్పుడు ఆయనకి ఆ రోజున గెస్ వచ్చిందంటే బాడీలో ఏదన్నా సిస్టంలో ఏదైనా తేడా వస్తే మేబీ హీ హ్యాడ్ దట్ ఫీలింగ్ వి డు నాట్ నో కదా. ఇప్పుడు ఇవన్నీ అంటే మనకి వేరబుల్ టెక్నాలజీస్ వస్తాయి. వేరబుల్ అవి బాడీలో సోడియం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, హార్ట్ రేట్ ఎంత ఉంది, ఎప్పుడు ఇర్రెగ్యులర్ కొట్టుకుంటుందా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటాయి. కంటిన్యూస్గా మానిటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి మీరు ఇప్పుడు పేషెంట్ నా దగ్గరికి వస్తారు, డాక్టర్ నా షుగర్ బాగుందండి, నా షుగర్ ఎప్పుడు చూసినా కానీ 110 ఉంటుంది అంటారు. వారానికి 2 సార్లు చూస్తాడు, నార్మల్ ఉంటుంది. HbA1c చేస్తే 9 ఉంటుంది. అది ఏంటయ్యా అంటే అది చేసిన రోజు నార్మల్ ఉంది, మిగతా రోజులు నార్మల్ ఉందని ఏముంది. వీఆర్ ఎక్స్ట్రాపోలేటింగ్. అందుకని ఇప్పుడు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ వచ్చినాయి. ఓకే. వేర్ దే మానిటర్ కంటిన్యూస్లీ మనం పెట్టుకుంటే 1 వీక్ 2 వీక్స్ అట్లా పనిచేస్తాయి అన్నమాట. దే టెల్ ద ట్రూ స్టోరీ. సిమిలర్లీ వేరబుల్ డివైస్ వచ్చినప్పుడు దెన్ ప్రాబ్లీ విల్ ఐడెంటిఫై సమ్ ఆఫ్ దీస్ థింగ్స్. హార్ట్ ఫంక్షన్ కొంచెం తగ్గానే, బీపీ కొంచెం తగ్గానే, పెరగగానే, లేకపోతే ఏంటంటే టెంపరేచర్లో సటిల్ చేంజెస్ వచ్చినా, ఎలక్ట్రోలైట్స్లో ఏదైనా వచ్చినా, ఆక్సిజన్ లెవెల్స్ ఏదో వచ్చినా, దే పికప్ మచ్ ఇయర్లీ, గివింగ్ అస్ టైమ్ టు ఎవాల్యుయేట్ అండ్ దెన్ సీ హౌ వీ కెన్ రివర్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అవన్నీ లేవు కదా. నా దగ్గరికి పేషెంట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ హార్ట్ జబ్బు ఉంది, బ్లాక్లు ఉన్నాయి, ఏదో మేజర్ బైపాస్ చేస్తా, చిన్న చిన్నవన్నీ మిగులుతాయి, ఆల్రెడీ క్లోజ్ టు బర్న్అవుట్ స్టేజ్. వీఆర్ ట్రైంగ్ టు గివ్ దెమ్ ఎ లిటిల్ మోర్ రిలీజ్ ఆఫ్ లైఫ్. అంతేగాని సో అందుకని అంటే టెక్నాలజీ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్, విల్ హెల్ప్ అస్ సమ్ మోర్, బట్ లైక్ డబుల్ ఎడ్జెడ్ స్వోర్డ్. రేపొద్దున టెక్నాలజీ వాడతారు, వాడి ఎవరిలో వస్తారు బీపీ ఎక్కువ ఉందని, మేము చూసినప్పుడు లేదు, మాకేమో అర్థం కాదు ఏం జరుగుతుందో, వాడు తిడతాడు అనవసరం కొన్నాను ఈ మిషన్ కనుకాడించి నాకు ఈ టెస్ట్లన్నీ అయిపోయినాయి, నాకు ఇప్పుడు 50,000 అయింది, ఏమీ లేదంటున్నాడు డాక్టర్ గారు. నాకేం తెలియదు ఏం జరుగుతుందో. ఇప్పుడు ఆ పాసిబిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు టెస్టులు చేయించుకోమంటే 90%లో మాకు తెలియదు కదా, నార్మల్ వస్తాయి.
వాళ్ళందరూ తిడతారు కదా మమ్మల్ని, అనవసరంగా వీళ్ళు టీవీలో చెప్పారు. ఆ 10 మంది ఎవరో బయటపడినాడు వాళ్ళు ఏం మాట్లాడరు.